మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. ఓపెన్ మనీ మేనిఫెస్టో ఉచిత కోర్సు పార్ట్ 2కి స్వాగతం. స్వాగతం సార్. అందరూ నా సబ్‌స్క్రైబర్ అందరికీ నమస్కారం. నాలో ఉన్న నేను అందరికీ మంచి చేయాలని, నేను నేర్చుకున్నది 10 మందికి చెప్పాలని అందరికీ సంకల్పంతో వచ్చానండి. The practice of Ho'oponopono can indeed be used for manifesting money and attracting ఫైనాన్షియల్ అబండెన్స్. మనం ఈ హోపోపున ప్రాక్టీస్ చేయటం వల్ల మనలో సమృద్ధిగా అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం మనకొస్తాయండి. ది ఐడియా ఈస్ టు క్లియర్ నెగెటివ్ బిలీవ్స్ అండ్ ఎమోషన్స్. మనలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్ మన ఎమోషన్స్‌ని క్లీన్ చేస్తూ ఉంటే రిలేటెడ్ టు మనీ. చూడండి కొంతమంది మనీ చూడగానే ఇదంతా దుర్మార్గులు మన సినిమాలు చూస్తూ ఉంటాం చూడండి. ఆడు విలన్స్ అంతా బాగా డబ్బులు సంపాదిచ్చేసి ద అధర్మ మార్గంలో సంపాదించి అందరిని నాశనం చేస్తూ ఉంటారు. అని మనలో బిలీఫ్స్ ఉంటాయి. డబ్బు సంపాదించినోళ్ళంతా దుర్మార్గులని. అలాగా అన్నిటిని క్లీన్ చేసుకోవాలి మనం. హియర్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ హోపోప్నో ఫర్ మనీ మేనిఫెస్టెన్స్. సెట్ ఎ క్లియర్ ఇంటెన్షన్. ఐడెంటిఫై స్పెసిఫిక్ ఫైనాన్షియల్ గోల్ యూ వాంట్ టు అచీవ్. Be as detailed as possible about what you want to manifest. మనం ఒక క్లియర్‌గా ఇంటెన్షన్ పెట్టుకోవాలి. నేను వచ్చే సంవత్సరం ఒక ₹1,00,00,000 సంపాదిస్తాను. లేతే ₹1,00,000 సంపాదిస్తాను. లేతే నెలకి నేను 10,000 సంపాదిస్తాను. నెలకి 50,000 అలాగా ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకుంటూ ఫైనాన్షియల్ గోల్ పెట్టుకుంటూ ముందుకు సాగాలి. యూజ్ ద హెపోప్నో మంత్ర. యూజ్ ద హోపోప్నో మంత్ర మనలో ఎన్ని నెగెటివ్ బిలీఫ్స్ అన్ని వచ్చినా వాటిని మనం రిపీట్ ద మంత్ర. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ క్లియరింగ్ అండ్ నెగెటివ్ బిలీఫ్స్ అండ్ ఎమోషన్ టు రిలేటెడ్ టు మనీ. మనీ గురించి మన డబ్బు గురించి ఉన్న చెడు ఉద్దేశాలు, మన యొక్క లిమిటింగ్ బిలీవ్స్ అయన్నీ అడ్డంకులు చూడండి. ఇప్పుడు మనం ఆ పైప్ ఏమైనా ఉంటది. వాటర్ వచ్చే పైప్ ఉంటది. ఆ పైప్‌కి మనం చేతులు ఏమైనా అడ్డు పెట్టామనుకోండి, ఆ వాటరు అంతా బ్లాక్ అయిపోతది. అలాగే మనం చేయి తీసాకనే నెమ్మదిగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. అలాగే ఈ ఓపోపన మంత్ర వల్ల మన వల్ల 108 టైమ్స్ మనం ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ అని చెప్పే కొద్దీ మనం ఐ లవ్ యూ అని యూనివర్స్ అని చెప్పగానే మనలో ఉన్న నెగెటివ్ బిలీవ్స్ అన్ని నెమ్మదిగా మబ్బులు విడిపోయినట్లు మనం చూడండి. అద్దంలో మనం చూడండి అద్దం మీద మట్టి పడిందనుకోండి మన బొమ్మ సరిగ్గా కనిపించదు. అలాగే మన ఆత్మలో కూడా ఉన్న ఆ మట్టిని శుభ్రం చేసి బూజుని, మట్టిని శుభ్రం చేస్తూ ఉంటది. మనలో ఉన్న నెగెటివ్ ఎమోషన్స్ అన్నీ శుభ్రం చేస్తది. అప్రిషియేట్ ద మనీ యూ ఆల్రెడీ హావ్ దే వేస్ట్ ఇట్ సర్వ్ యూ. మన దగ్గర ఉన్న డబ్బుని ₹10 గాని, ₹1 ఉన్న దాన్ని నాకు ఈ ₹1 వల్ల నాకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ₹10 వల్ల నేను ఒక టీ తాగాను. ఉన్నదానికి డబ్బులు ఉన్నదానికి చెప్పాలి. మన ఇంట్లో ఏదుంది, నేను నేసుకోవటానికి నాకు బట్టలిచ్చాడు దేవుడు. అలాగ ప్రతీదీ మనం ఒక గ్రాటిట్యూడ్, థాంక్ యూ చెప్పాలి. అప్రిషియేట్ ద మనీ చేయాలి. మనీ మనం చూడండి లక్ష్మీదేవిని ఎలా పూజిస్తామో అలా డబ్బుని కూడా అలా పూజిస్తూ ఉండాలి. ఆ డబ్బు అప్పుడు మీలో ఇంటికి వస్తూ ఉంటది. దిస్ హెల్ప్స్ షిఫ్ట్ యువర్ మైండ్ సెట్ అండ్ యువర్ స్కేర్సిటీ ఫ్రమ్ టు అబండెన్స్. ఈ మనలో ఎప్పుడు లేదు అనుకుంటాం. ఆ లేదని మారిపోయి ఒక సమృద్ధిగా మనం నాకు ఉన్నది, డబ్బు ఉన్నాయి, నాకున్నాయి అనగానే మనలో ఒక మార్పొస్తుంది. అలాగే మన యొక్క వరల్డ్ మారుతుంది. కాస్మిక్ వరల్డ్ మారుతుంది. మనలో ఉన్న యొక్క యూనివర్స్ మారుతుంది. మన యొక్క ప్రపంచం మారుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మన యొక్క నెగెటివ్ బిలీఫ్స్ తీసేయగానే. Take responsibility. Recognize that your thoughts, words, and actions play a role in shaping your financial reality. టేక్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. 100% యెస్. నా వల్లే ఇది జరిగింది. నేను ఇలాగ ఉండటం వల్ల నా వలన నా ఆలోచనల వల్ల, నా యొక్క మాటల వల్ల, యాక్షన్స్ వల్ల నేను ఉండటం వల్ల ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. ఈ ఇంతవరకు నేను ఇంత జీతంలో ఉన్నాను. 10,000 సంపాదించగలుగుతున్నాను. లేతే 5,000 సంపాదించగలను. కాబట్టి ఈ యొక్క పొజిషన్‌కి నేనే బాధ్యతని అని రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. బై టేకింగ్ రెస్పాన్స్ యూ కెన్ స్టార్ట్
టు చేంజ్ యువర్ రిలేషన్‌షిప్ విత్ మనీ. యెస్. ఇది నా తప్పే అనగానే ఆ డబ్బుతో ఉన్న సంబంధం మీరు యొక్క చూడండి మన గాంధీ బొమ్మగా మన జాతిపిత బొమ్మలుంటాయి. మన ఇండియాలో డబ్బుల మీద జాతిపిత గాంధీ గారు ఉంటారు. అలాగే అమెరికాలో అయితే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఫోటోలుంటాయి. అలాగే ఆ కళల్లో చూడాలి. మరి డబ్బులు తీసుకున్నాక 500 నోటు మీ దగ్గర ఏ నోట్ ఉంటే రూ. 10 నోటు తీసుకొని ఆ యొక్క గాంధీ తాత బొమ్మను చూస్తూ మనం ఆ కళ్ళల్లో చూస్తూ ప్రేమించాలి. గాంధీ తాత నాకు బ్లెస్సింగ్స్ ఇయ్యి. ఐ లవ్ యూ గాంధీ తాత. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అని గాంధీ తాత మీరు ఎలా ప్రేమిస్తారో అలా ప్రేమిస్తుంటే డబ్బులు కూడా మీ యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటది. మీ జీవితంలో డబ్బులు పెరుగుతూ ఉంటాయి. చాంట్ 108 టైమ్స్ జపం చేయండి. 108 టైమ్స్ జపం చేస్తే ఇది ఒక మన మైండ్‌ని ట్యూనింగ్ చేస్తుంది. చూడండి చాలా మంది చేస్తుంటారు. శ్రీరామ కోటి అలాగే మనం అన్ని మతాలకి ఇది సంబంధం లేదండి. ఇది అంత ఇది ఎవరైనా చేయొచ్చు దీన్ని. సమ్ ప్రాక్టీషనర్ బిలీవ్ దట్ చాంటింగ్ ద మంత్ర 108 టైమ్స్ యాంప్లిఫైస్ ఇట్స్ ఎఫెక్టివ్‌నెస్. దిస్ నంబర్ హాస్ స్పిరిచ్యువల్ సిగ్నిఫికెన్స్ ఇన్ మెనీ ట్రెడిషన్స్. ఇలా 108 మనం జపం చేస్తుంటే మన మైండ్ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మనలో ఉన్న నెగెటివ్ బిలీఫ్స్ నెమ్మదిగా ఎళ్ళిపి మన మనశ్శాంతి పెరుగుతుంది. మన మీద మనకి నమ్మకం వస్తుంది. By consistently applying these principles, you can start to transform your financial reality and attract greater abundance into your life. ఈ యొక్క సూత్రాలు మీరు బిలీవ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తుంటే మీలో అనంతమైన డబ్బు, సంపద, ఐశ్వర్యము వస్తూ ఉంటాయి మీకు. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ టు మనీ. ఐ లవ్ యూ గాంధీ తాత. ఐ యామ్ సారీ. నేను తెలియక చేసిన తప్పులు నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. నేను అనుకోకుండా డబ్బులు నేను మిమ్మల్ని మీ యొక్క అనేకమైన రకరకాల ఆలోచనలు చేశాను. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఐ లవ్ యూ. థాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ తాత. గాంధీ తాత అంటే మనం ఆ జీవితంలో మనం గాంధీ తాత గారు మన మీద దయ చూపిస్తూ ఉంటారు. వుడ్ యూ లైక్ టు ట్రై దిస్ ప్రాక్టీస్ అండ్ డూ యూ హావ్ ఎనీ స్పెసిఫిక్ ఫైనాన్స్ గోల్? మీరు ప్రాక్టీస్ చేయండి. విజయం సాధించండి. నేను ఒక్కో పార్ట్‌లో మీకు రకరకాలు అన్నీ చెప్తూ ఉంటానండి. చూడండి డబ్బు మనం ఎప్పుడు ఈ మైండ్ మన హ్యాబిట్స్ అని ఉంటాయి. మన మెదడులో చాలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయి నెమ్మదిగా మనం అన్నీ తగ్గించుకుంటూ వస్తుంటే మన యొక్క చూడండి ఒక పెద్ద ఇల్లు ఉంటది. పెద్ద 100 గదుల ఇల్లులు ఉన్నట్టు ఒక్కో రోజుకొక గది ఎలా క్లీన్ చేసుకుంటూ, ఎలా శుభ్రం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాగే మన మైండ్‌ని కూడా శుభ్రం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి వస్తుంటాయండి. ఇది నంబర్ 2 పార్ట్ 2 అండి. నెక్స్ట్ పార్ట్ 3లో కలుస్తాను. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై వీడియో. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థాంక్ యూ ఫ్రెండ్స్.